వైసీపీ కీలక నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసిందా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత ఎవరి అరెస్టు ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో కొంత మేరకు పేర్లు వినిపించాయి. కానీ వాటన్నిటికీ సంబంధించి కాకుండా పోసాని అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జోరందుకుంది. మరి ముఖ్యంగా వంశీ అరెస్టు తర్వాత నాలుగైదు పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ ఆ పేర్లలో ఉన్న వ్యక్తులు ఎవరు అరెస్టు కాలేదు. దీంతో పోసాని అరెస్టు తర్వాత మళ్ళీ వైసీపీకి సంబంధించి కీలక నేతలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుందా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎవరిని అరెస్టు చేయబోతున్నారంటూ జనంలో ఉత్కంఠ నెలకొంది. లిస్టులో ప్రధానంగా తెర మీదకి వినిపిస్తున్న కీలక నేతల పేర్లు మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. అలాగే కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ ఉన్నారంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నేతలను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, అనిల్ అలాగే పేర్ని నాని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ఇటు రోజాకి సంబంధించి కావచ్చు, లేకపోతే రోజా అనుచరులు కావచ్చు, లేకపోతే ఆమె సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు? ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే ఇటు వంశీ అరెస్టు తర్వాత రోజా పేరు వినిపించింది, అలాగే పేర్ని నానితో పాటు అనిల్ పేరు కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వీళ్ళందరి పేర్లు తెర మీదకి వినిపించాయి. కానీ ఎక్కడ వాళ్ళ అరెస్టుకు సంబంధించి చర్చ జోరందుకోలేదు, అరెస్టు జరగని పరిస్థితి.